హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ జై గణేష్. అయితే ఈరోజు వీడియో వచ్చేసి మనకు గణేష్కి ఇష్టమైన కొన్ని ప్రసాదాలు ఉంటాయి. రొటీన్గా అయితే చాలామంది ప్రజెంట్ ఉన్న ఇప్పుడు 3 days అవుతుంది మనం గణపతి పెట్టి. చాలామంది అదేది పులిహోర కానీ, శనగలు కానీ, అలాగే పాయసం, ఇంకా గుడాలు చాలా వేస్తుర్రు, రొటీన్గా వేస్తుర్రు. అయితే వినాయకుడికి ఎక్కువగా ఇష్టమైన ప్రసాదం వచ్చేసి మన మోదకాలు, అలాగే ఉండ్రాలు. ఇప్పుడైతే మనమైతే మోదకాలు అయిన ఉండ్రాలు అయితే చేస్తున్నాం. వీడియో మాత్రం కేజీ ఉంటే చూసిండు, ఓకేనా? లెట్స్ గో. అలాగే మోదకాలకు అలాగే ఉండ్రాలకు కావాల్సిన ఐటమ్స్ తీసుకున్నాం. బియ్య పిండి, అలాగే యాలకులు, బెల్లం కటింగ్ చేస్తుండు. ఎందుకంటే మనం కొంచెం అది స్టఫ్ చేయాలి కాబట్టి మిక్స్ చేస్తుండు, బెల్లంని కట్ చేస్తుండు. ఓకే, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? చలో ఫ్రెండ్స్, ముందుగా మనం ఒక బౌల్ తీసుకుందాం. అయితే మనకు ఉండ్రాలకు అలాగే మోదకాలకు ఫస్ట్ స్టఫింగ్ చేద్దాం. స్టఫింగ్ ఏంటంటే గణేష్కి ఎక్కువ స్వీట్ ఇష్టం కాబట్టి మనం కొబ్బరి పొడితో బెల్లంని ఆర్డర్ చేసి స్వీట్ వేస్తున్నాం. చలో, అయితే గైస్ ముందుగా కొబ్బరి పొడి తీసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టి మనం కొబ్బరి పొడి తీసుకుంటున్నాం. అలాగే గైస్, మనం ఇంతకుముందు చిన్న చిన్న తురుములు తీసుకున్న బెల్లమే తీసుకుందాం. ఒకవేళ బెల్లం కొబ్బరి పొడితో అటాచ్ కాకుండా కొన్ని వాటర్ వేయాలి. అటాచ్ అయితే వాటర్ వేయద్దు. బెల్లం ఓకే గాయస్, కట్టేసుకున్న బెల్లం అయితే చేస్తున్నా. ఫ్రెండ్స్, క్వాంటిటీ అనేది ఏం లేదు, మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు. ఎందుకంటే బెల్లం ఎక్కైతే స్వీట్ అవుతుంది, కొంచెం తక్కువ అవుతుంది, అది మన ఇష్టం. ఒక్కొక్కరు షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు, కొందరు తిన్నారు, కొందరు తింటారు. ఓకే గాయస్, ఇప్పుడు హై ఫ్లేమ్లో పెడదాం, ఎందుకంటే బెల్లము అలాగే కొబ్బరి పొడి మిక్స్ కావాలి. గాయస్ చూడండి, హై ఫ్లేమ్లో మనకు బెల్లం అయితే కరుగుతుంది. చూడండి, ఓకే గాయస్, ఇప్పుడైతే మనం యాలకుల పొడి అయితే ఇద్దాం. సరిపోతుంది. కొంచెం మిక్స్ చేసి చల్లరదాకా పక్క పెట్టుకుందాం. ఓకే గాయ్స్, ఆల్మోస్ట్ మనకు స్టఫ్ రెడీ అయింది. ఇప్పుడు వచ్చేసి బయట లేయర్ తయారు చేద్దాం మోదకాలు, ఓకేనా? చూడండి. ఓకే గాయ్స్, మనకు కావాలని వాటర్ అయితే పోసుకుందాం. కొంచెం ఉప్పు అయితే వేయాలి, ఎందుకంటే మన బియ్య పిండి స్మూత్నెస్ కోసం. ఫ్రెండ్స్, వాటర్ అయితే మరిగే టైంలో మనకైతే బియ్య పిండి అయితే వేయాలి. చూడండి, మనకైతే వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి కాబట్టి ఈ టైంలో మనము పిండి వేస్తూ కలుపుతూ ఉండాలి. లోపల పెట్టి కలుపుతుండాలి మిక్స్ అయ్యేలోపు. గ్లాస్ తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ మన కుండ అయితే తయారు చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే చల్లారాలి, ఓకేనా? కొంచెం నార్మల్ కూల్ అయినాక ఇట్లా అంటే మనకు ఉండ్ర టైప్ టెస్ట్ అవుతుంది. ఓకే గైస్, అట్లా వేసుకున్న తర్వాత ఇట్లా ముద్దలా వేసుకొని కొంచెం చల్లరదాకా పక్కెట్టుకోవాలి ఒక 5 నిమిషాలు. చూడండి, నేను చూసిన విధంగా.
సో గైస్ మనకైతే ఇప్పుడు కావాల్సినవన్నీ స్వీట్ అలాగే బియ్యం పిండి అన్ని రెడీ పెట్టుకున్నాం. ఇప్పుడైతే ఇది మోదకాలు అలాగే ఉండలు అయితే ప్రిపేర్ చేద్దాం. ఓకేనా, చూడండి. ఫస్ట్ అయితే ఉండలు చేస్తున్నా. నేను చూపించిన విధంగా లప్పలకి వేసి మధ్యలో కొంచెం వేసి మన స్వీట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, స్వీట్ ముద్దలకి వేసి దీంట్లో పెట్టేసేయాలి. పెట్టేసి చుట్టూరా ప్యాక్ చేసేయాలి బాల్ లాగా, ఉండలు కాబట్టి. నేను చూపించిన విధంగా చూడండి. చూడండి ఇలా కావాల్సిన ఉండలైతే తరేయాలి. ఇలా చూడండి. సేమ్ ఇది కూడా అప్పలకి వేయాలి. అప్పలకి వేసి మధ్యలో కొంచెం స్టఫ్ కోసం చేసి స్టఫ్ పెట్టాలి. పెట్టి డైరెక్ట్ మీకు తాపేయాలి మన కొబ్బరి రాగా. చూసి కాబట్టి నేను చూపించిన విధంగా. ఓకే గైస్, ఉండలు అయితే మొదలు వచ్చేసి చెంచాతోటి దగ్గర ఫ్రెండ్స్ ఇట్లా ఘాట్స్ పెట్టుకోవాలి. చూడండి గైస్, నేను పెట్టిన విధంగా వీటిని మోదకాలు అంటారు. చూడండి గైస్, మోదకమైంది కనిపిస్తుంది కదా, చూడండి. ఇంకోటి కూడా చేద్దాం. ఓకే, డైరెక్ట్ చేసి మనము ఇది ఓవెన్ లేదు కాబట్టి మనకు న్యాచురల్గా ఇంట్లో వేసే పద్ధతి చూపిస్తే చూడండి. ఓకేనా, చలో. చూసారుగా, మనమైతే వీడియో కోసం అయితే ఇవి తీసి పెట్టినాం. మూడు మొత్తం చేసి తింటాం, కానీ వీడియో కోసం అని చెప్పి మనకు చూపిస్తున్నాం. ఓకేనా, ఇక డైరెక్ట్ వాటర్లో ఓవెన్ చేద్దాం. ఓకేనా, చలో. ముందుగా చెప్పడం మర్చిపోయినా, ఉండలు వచ్చేసి అలాగే మోదకాలు వచ్చేసి వాటర్ ఆవిరి పైనే మనకు అవి అవుతాయి కాబట్టి, ఓవెన్ లేదు కాబట్టి మనమైతే న్యాచురల్ పద్ధతిలో వేస్తున్నాం. చూడండి, బౌల్ పెట్టి వాటర్ పోసి గరం చేసి పైన జాలేసి అవి మనం ఉండలు అది మోదకాలు పెట్టి పైన ప్యాక్ చేయాలి. ఒక 15 నిమిషాలు వాటర్ ఆవిరి పైన వేస్తే మనకు ఉండలు కరెక్ట్ అయితే. ఓకేనా, చలో. గైస్, వాటర్ అయితే వస్తున్నా. వాటర్ కొంచెం పైకి రానికి అయితే బౌల్ పెడుతున్నా. తర్వాత పైనుంచి అయితే జాలి పెడుతున్నా, ఎందుకంటే వాటర్ యొక్క స్ట్రీమింగ్కి ఆవిరై మనకు మోదకాలు అలాగే ఉండలు అయితే తొందరగా ఒక 15 నిమిషాల్లో ఉడుకుతాయి. అది తీసుకురాలి. అయితే రెడీ చేసి పెట్టుకున్న మోదకాలు అలాగే ఉండలు తీసుకొచ్చారు. మెల్ల పెడుతున్నాయి. చూడండి గైస్, ఓకే గైస్, పైనుంచి అయితే స్టీమింగ్ కోసం అని చెప్పి పైనుంచి ప్లేట్ అయితే పెడుతున్నా. ఒక్క 15-20 నిమిషాలు స్టీమ్ చేయాలి మనకు వాటర్ పైన. ఓకే, ఓకే గైస్, నార్మల్ ఫ్లేమ్ మీద అయితే 15 నిమిషాలు ఉడికించినాం. చూద్దాం మరి. కాకుందరు చూడండి గైస్, ఆల్మోస్ట్ మనకు బయట చూడండి ప్లేన్స్ మోదకాలు అలాగే ఉండల పైన కొంచెం వాటర్ టైం వచ్చింది. ఆల్మోస్ట్ ఉడికినట్టే. ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకొని
దించుకుందాం. చూడండి మోదకాలు ఉడికేలేవో మనకేంటంటే స్పూన్ తోటి కడిగి సేపడుతుంది, మనకు ఉడికేలేవో తెలుస్తుంది. చూద్దాం. చూడండి ఓ గాయ్ చూడండి రెడీ అయిపోయినాయి. చూడండి గాయ్స్. ఓకే ఏంటంటే ఫ్రెండ్స్ మొత్తం టెక్స్చర్ మొత్తం స్వీట్కే టేస్ట్ వస్తుంది. బియ్యం పిండి తోటి వేరేలా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కరెక్ట్ మోదకం తిందాం. చూడండి చూడండి ఫ్రెండ్స్, లోపల టెక్స్చర్ చూడండి, కనిపిస్తుందా? చూడండి గాయస్. అబ్బా గరం గరం. చూడండి పానకం ఎట్లా వచ్చిందో. పానకం చూడండి వేరే లెవెల్ టేస్ట్ వస్తుంది. మీరు కూడా తిన్నాం, కెమెరామ్యాన్కి నోరుతుందట, మిగతా తింటారు. ఓకే, ఇంతటితో మన మోదకాలు ఉండరు అయితే కంప్లీట్ అయిపోయినాయి. గాయస్ ఇంకా గణపతి ప్రసాద్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఇంకా 7 days ఉంది కాబట్టి మనకి 7 daysలో ఎవరైనా కామెంట్ చేస్తే ఎవరైతే ఎక్కువ లైక్స్ వస్తాయో ఆ ప్రసాదం చేద్దాం. ఏదైనా సరే వినాయక ప్రసాదం చేద్దాం. ఓకేనా, కామెంట్ చేయండి. ఓకే గైస్, ఇంతటితో వీడియోస్ ఆఫ్ చేస్తున్నా అండ్ ఎండ్ చేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్.